Hi guys, this is Raghu and welcome back to my channel. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాలీవుడ్ అనే తేడా లేకుండా ఎక్కడా కూడా స్టార్ హీరోల పవర్ పెద్దగా పనిచేయట్లేదు. స్టార్లను చూసి ఎగబడి థియేటర్లకు వెళ్ళిపోయే రోజులు పోయి కంటెంట్ ను బట్టి మాత్రమే సినిమాలు చూస్తున్నారు. ఎంత పెద్ద స్టార్ అయినా సినిమా అంతంత మాత్రం ఉంటే జనం లైట్ తీసుకుంటున్నారు. మారిన ప్రేక్షకుల అభిరుచి, బాక్సాఫీస్ పరిస్థితుల కారణంగా ఇటు ఓవర్సీస్ మార్కెట్ అటు డిజిటల్ మార్కెట్ బాగా దెబ్బతినేశాయి. చాలా మంది బిగ్ అండ్ మిడ్ రేంజ్ స్టార్ల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. సో ఇలాంటి టైంలో టాలీవుడ్ క్వీన్ సమంత చూపిస్తున్న స్టార్ పవర్ హీరోస్ లో గుబులు పుట్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. శాకుంతలం సినిమాతో సమంత పని అయిపోయిందని, శామ్ లో చాన్ పోయిందని చాలా వరకు విమర్శలు వచ్చాయి. ఆమె సినిమాను ఒకప్పట్ల ఆడియన్స్ థియేటర్స్ కు వచ్చి చూసే పరిస్థితి కూడా లేదని చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. కానీ రీసెంట్ గా వచ్చిన ఫన్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మా ఇంటి బంగారం మూవీతో అందరి అభిప్రాయాలు తప్పని రుజువు చేసింది శామ్. రిలీజ్ కి ముందు వరకు ఈ సినిమా జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ఇండస్ట్రీ జనాలు సైతం నోరెళ్లబెట్టక తప్పలేదు. చాలా మంది మిడ్ రేంజ్ స్టార్లకు కూడా సాధ్యం కాని రీతిలో బుకింగ్స్ లో జోరు చూపించింది, ఇంకా చూపిస్తూనే ఉంది. ఇక ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మరి గొప్ప టాక్ ఏం రాకపోయినా మొదటి రోజు బలంగా నిలబడింది. అద్భుతమైన ఓపెనింగ్స్ ను రాబట్టింది. శని ఆదివారాలు వీకెండ్ కావడంతో వసూళ్లు ఇంకా పెరిగాయి. శనివారం అయితే హౌస్ఫుల్స్ తో రన్ కావడమే కాక స్క్రీన్లు షోలు కూడా పెంచుకుంది. దీంతో 3 రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల గ్రాస్ మార్క్ క్లబ్ లో ఈజీగా అడుగు పెట్టేసింది. ఇటు యుఎస్ఏలో కూడా ప్రీమియర్స్ తోనే 500,000 మార్కును అందుకోవడం, శనివారానికే మిలియన్ మార్క్ ను క్రాస్ చేయడం అక్కడి ట్రేడ్ వర్గాల షాక్ కి గురి చేసింది. మిడ్ రేంజ్ స్టార్లలో చాలా మందికి మిలియన్ మార్క్ ఇప్పుడు పెద్ద టాస్క్ గా మారిపోయింది. అలాంటిది సమంత అలవోకగా 50 crores క్లబ్ లో అడుగు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కంటే 3 వారాల ముందు ఎన్నో అంచనాల మధ్య మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన పెద్ది చిత్రంతో అత్యంత భారీ స్థాయిలో ఆడియన్స్ ముందుకొచ్చి మిక్స్డ్ టాక్ ను దక్కించుకున్నప్పటికీ తొలి రోజు 140 కోట్ల రేంజ్ లో భారీ ఓపెనింగ్స్ తో టాప్ 10 లిస్ట్ లో చోటు దక్కించుకోవడం విశేషమనే చెప్పాలి. ఇదే జోష్ ని కంటిన్యూ చేస్తూ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 20 రోజులు పూర్తయ్యేసరికి ఆల్మోస్ట్ 400 కోట్లకు పైగా భారీ వసూలను సాధించిన గట్టిగా బ్లాక్ బస్టర్ అని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి ఎదురైంది పెద్దికి. ఓవర్సీస్, ఉత్తరాంధ్ర రాష్ట్రాలు, తమిళనాడు, కేరళలో వైఫల్యం వల్ల అంచనాలకు తగ్గట్లు 500 కోట్లను అందుకోలేకపోవడం మెగా ఫ్యాన్స్ ను కలవరపరుస్తోంది. ఎందుకంటే రామ్ చరణ్ దీనికోసం పడిన కష్టం అంతా ఇంత కాదు. ఒళ్ళు హూనం చేసుకొని బుచ్చిబాబు మీద నమ్మకంతో ఏది చేయమంటే అది చేశారు. ఫైనల్ గా మరీ నిరాశపరచకుండా ఓ మోస్తారు హిట్ గా నిలవడం పెద్దికి దక్కిన గొప్ప ఊరటనే చెప్పాలి. ఇక పనిలో పనిగా జూన్ 23న గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ కూడా పెట్టుకున్నారు. నిజానికి ఇది కాస్త ముందుగా ప్లాన్ చేస్తుంటే వీకెండ్ వసూళ్లకు మరింత దోహదపడేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే సమంత నటించిన మా ఇంటి బంగారం మూవీ జోరు మామూలుగా లేదు. టాక్ తో సంబంధం లేకుండా ఫ్యామిలీస్ క్యూ కడుతున్నాయి. ఇక నెక్స్ట్ ఉన్న ఆప్షన్ పెద్ది ఒకటే. ఇంకా కొన్ని చిన్న సినిమాలు కూడా వచ్చాయి. దీవానా, బాలన్, 100 దేవుళ్ళు, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఇలా చాలా సినిమాలు వచ్చినప్పటికీ సపరేట్ ఆడియన్స్ ని మాత్రమే టార్గెట్ చేసుకున్నవి తప్ప ప్రత్యేకించి ఫ్యామిలీ ఆడియన్స్ ని కాదు. ఎలా చూసినా పెద్ది నెక్స్ట్ శుక్రవారంతో 4వ వారంలోకి అడుగు పెట్టబోతోంది. ఆల్మోస్ట్ ఫైనల్ రన్ కి దగ్గరగా ఉందని చెప్పొచ్చు. ఓటీటీ అగ్రిమెంట్ 40 రోజులకు చేశారా లేక 4 వారాల అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఏపీ, తెలంగాణ చాలా ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ దాటేసిన పెద్ది ఏకంగా నైజాం, ఆంధ్ర లాంటి ప్రాంతాల్లో లాభాల బాట పట్టింది. అయితే ఇక్కడ పెద్ద దెబ్బ ఏంటంటే సమంత సినిమా వల్ల పెద్ది 500 కోట్ల మార్క్ తో దేవరని బీట్ చేయాలన్న మెగా ఫ్యాన్స్ కలలు కాస్త ఆవిరైపోయాయనే చెప్పాలి. సో ఏది ఏమైనప్పటికీ సమంత విషయంలో పెద్ది టీం నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సో దీనిపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.